మీరు చూస్తున్న ఈ భారీ నిర్మాణం ఏ జమీందార్ కాలం నాటి పురాతన భవనమో లేదా ఏ ప్రైవేట్ వ్యక్తి కట్టిన బంగ్లానో కాదు. సాక్షాత్తు ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజాధనంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. కానీ నేడు ఈ భవనం అక్రమాలకు అడ్డాగా, అసాంఘిక శక్తులకు స్వర్గధామంగా మారింది. లోపల చెల్లాచెదురుగా పడి ఉన్న మద్యం సీసాలు, సిగరెట్ గంజాయి తాగి పడేసిన అవశేషాలు, గోడలపై అసభ్యకర రాతలు, పగిలిపోయిన కిటికీలు దీనికి ప్రత్యక్ష సాక్ష్యాలు. పగటిపూట నిశ్శబ్దంగా శవంలా పడి ఉండే ఈ భవనం సూర్యుడు అస్తమించగానే చీకటి సామ్రాజ్యంగా మారిపోతుంది. మందుబాబులు, తాగుబోతు కచేరీలు, గంజాయి బ్యాచ్గాళ్ల అల్లర్లు, అనుమానాస్పద కార్యకలాపాలకు ఇది కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తుంది. దశాబ్దాలుగా మహిళల కోసం ఒక ప్రత్యేక గోషా హాస్పిటల్ ఏర్పాటు చేయాలనేదే ఇక్కడి ప్రజల కల. గోషా అంటే పురుషుల ప్రమేయం లేదా పురుషుల ప్రవేశం లేకుండా ఉండే వాతావరణం. ఇది కేవలం ఒక వర్గానికో ఒక మతానికో పరిమితం కాదు. కుల మతాలకు అతీతంగా ప్రతి మహిళలు నిరభ్యంతరంగా వైద్యం పొందే ప్రత్యేక కేంద్రం. ఇక్కడ పనిచేసే వైద్యుల నుంచి పారామెడికల్ సపోర్టింగ్ స్టాఫ్ వరకు అందరూ మహిళలే ఉంటారు. అందుకే దీనికి ఈ పేరు వచ్చింది. గోషా అంటే ఉర్దూ పేరు. అంటే ఇది కేవలం ముస్లింలకే కాదు, ఇది ప్రతి ఒక్క కులానికి మతానికి అతీతంగా ప్రతి ఒక్క మహిళలకి ఇక్కడ వైద్యం పొందవచ్చు. కోట్ల రూపాయల ప్రజాధనంతో మహిళల రక్షణ ధ్యేయంగా నిర్మించిన ఈ భవనంలోకి సాధారణ మహిళలు అడుగుపెట్టడం దేవుడు ఎరుగు. కనీసం ఆ వైపు కన్నెత్తి చూడాలన్నా భయపడే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంతకీ ఈ నిర్మాణం ఎక్కడుంది? దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. లెట్స్ వాచ్ ది టైమ్ లైన్ కవర్ స్టోరీ. నెల్లూరు నగరం 48వ డివిజన్ సంతపేటలోని ఘోషా హాస్పిటల్. దశాబ్దాల తరబడి ఈ ప్రాంతంలోని పేద మధ్యతరగతి మహిళల ప్రత్యేక వైద్య అవసరాలను తీర్చాలనే లక్ష్యంతో రూపుదిద్దుకున్న ఒక గొప్ప సంకల్పం. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు వెళ్లలేని మహిళలకు ఉచిత నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ఈ భవన నిర్మాణ ప్రధాన ఉద్దేశం. కాని నేడు ఆశయం మట్టిలో కలిసిపోగా అధికారుల అలసత్వం, రాజకీయ నిర్లక్ష్యం నడుమ కోట్లాది రూపాయలు ప్రజాధనం బూడిదిలో పోసిన పన్నీరులా మారిపోయింది. ఈ ఆసుపత్రి కథనం 7 ఏళ్ల క్రితం ప్రారంభమయ్యింది. 2019 అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఆసుపత్రి ప్రాముఖ్యతను గుర్తించి శంకుస్థాపన చేసింది. అయితే నిర్మాణం ప్రారంభమయ్యే సమయానికే సార్వత్రిక ఎన్నికల కోడ్ రావడంతో తొలిదశ పనులు అక్కడితోనే నిలిచిపోయాయి. 2019 ఎన్నికల అనంతరం అధికారంలోకొచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2 ఏళ్ల తర్వాత ఆ ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించింది. అప్పటి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చొరవతో దాదాపు 4 కోట్ల బడ్జెట్ కేటాయించి పనులు శరవేగంగా ప్రారంభించారు. భవనం నిర్మాణం సుమారు 70% వరకు పూర్తయింది. ఇక ఆసుపత్రి అందుబాటులోకొస్తుందని స్థానికులు సంబరపడేలోపే మళ్లీ 2024 ఎన్నికల హడావిడి మొదలై పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడింది. పాలన ప్రారంభమై 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూటమి నాయకులు ఈ భవనం వైపు కనీసం కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. 1% పని కూడా ముందుకు సాగకపోవడం గమనార్హం. ఏ ఉద్దేశానికైతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని నీలలా ఖర్చు చేశారో ఆ ఆశయం ఇప్పుడు పాడుబడిన గోడల మధ్య చిక్కుకుపోయింది. పగటిపూట ఒక శవంలా నిశ్శబ్దంగా ఉండే ఈ అసంపూర్తి భవనం సూర్యుడు అస్తమించగానే చీకటి సామ్రాజ్యంగా మారిపోతోంది. ఏ మహిళల సంక్షేమం కోసం ఈ భవనాన్ని నిర్మించాలనుకున్నారో అదే మహిళలు ఈ భవనం వైపు చూడాలన్నా, ఆ దారిన నడవాలన్నా భయపడే దయనీయ పరిస్థితి దాపురించింది. ఏళ్లు గడుస్తున్నాయి, ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధులు మారుతున్నారు. కాని ఈ ఘోషా హాస్పిటల్ రాత మాత్రం మారడం లేదని స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాధనాన్ని ఇలా సగం నిర్మించి వదిలేయడం వల్ల కోట్లాది రూపాయలు వృధా కావడమే కాకుండా భవనం కూడా రోజురోజుకు పాడుబడిపోతోందని ఆవేదన చెందుతున్నారు. దశాబ్దాల కలను నిజం చేస్తారని ఓట్లేసి గెలిపిస్తే ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. మిగిలిన 30% పనులను పూర్తి చేసి ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని
లేదంటే దీనిపై గట్టిగా ప్రశ్నిస్తూ ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు స్థానిక వామపక్ష నేతలు. ప్రస్తుతం మేము నెల్లూరు నగరంలోని 48 డివిజన్లో ఉన్నాము. ఇక్కడ గోషా హాస్పిటల్ అయితే ఇక్కడ శంకుస్థాపన జరిగింది. 70% పనులు కూడా పూర్తి అయ్యాయి. కానీ అసంపూర్తిగా ఈ పనులు ఇక్కడ జరగడంతో ఇక్కడ ఎక్విప్మెంట్స్ కానీ డాక్టర్లు కానీ లేకపోవడంతో ఇది ఇక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది. దీనిపై మాట్లాడేందుకు స్థానికంగా ఉండే కొంతమంది ముస్లిం మత గురువులు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? నా పేరు SAM హుసేన్ అండి. నేను మాజీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ నెల్లూరు డిస్ట్రిక్ట్. మేము ఇక్కడ స్థానికంగా ఉంటున్నాం. ఇక్కడ దీంట్లో డాక్టర్లు కానీ కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ లేనందువల్ల ఇక్కడ ప్రతిరోజు గేట్లు కూడా తెచ్చి ఉంటాయి. గేట్లు కూడా సరిగ్గా లేవు. ప్రతిరోజు సాయంత్రం అయితే 6 గంటలైతే ఉదయం తెల్లవారు వరకు ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాగేవాళ్ళు, తాకాట ఆడేవాళ్ళు, దీనికి అడ్డాగా మారిపోయింది. దీన్ని దయచేసి ప్రభుత్వం వారు శ్రద్ధ తీసుకొని, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా కూడా దీని గురించి ఎవరు పట్టించుకోలేదు. ప్రత్యేకంగా ఆడవాళ్లకు గోషా హాస్పిటల్ నిర్మాణం అయింది. దయచేసి మీరు శ్రద్ధ తీసుకొని ఈ హాస్పిటల్ను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు చేయాలని మిమ్మల్ని వేడుకుంటున్నాము. కోట్ల రూపాయల ప్రజాధనంతో ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాటు చేసిన గోషా హాస్పిటల్ అసంపూర్తిగా పనులైతే ఆగిపోయాయి. ఇక్కడ దీనిపై మాట్లాడేందుకు స్థానికంగా ఉండే కొంతమంది CPM CPI నాయకులు మనతో పాటు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. అన్న చెప్పండి, ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా గోషా హాస్పిటల్ నిర్మాణం చేయాలని చెప్పి గతంలో TDP శంకుస్థాపన చేసింది. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి శంకుస్థాపన చేసి 70% పనులు కూడా పూర్తయ్యాయి. ఇప్పుడు ఈ పరిస్థితి ఇక్కడ ఎలా ఉంది? ఇది మా చిరకాల కోరిక. గోషా హాస్పిటల్ అనేది ఏ స్త్రీకి బాగలేకపోయినా కూడా గర్భంతో ఉండే వాళ్ళకి వెళ్ళాలంటే 50,000 60,000 లేనిది డెలివరీ కావట్లేదు ఎక్కడ కూడా. ఇదంతా లేబర్ ఉండేదంతా వాళ్ళంతా స్థానికులు, చాలా నిరుపేదలు. వాళ్ళ దృష్టిలో పెట్టుకునే వాళ్ళని మేము చిరకాల కోరిక ఇక్కడ ఒక హాస్పిటల్ నిర్మిస్తే బాగుంటుంది స్త్రీల కోసంగా, వాళ్ళకంతా ఫ్రీ సర్వీస్ చేసేటట్టుగా, అంతా మహిళలే ఉండేటట్టుగా ఇక్కడ అని చెప్పి అనేక సార్లు మేము మెమోరాండం తీసుకున్నాము, చెప్పుకున్నాము. అంత జరిగింది. ఆయన ఒప్పుకున్నారు, శాంక్షన్ చేశారు. తర్వాత వచ్చేసి ఇది మాత్రం అసాంఘిక కార్యక్రమాలకి, ప్యాకాట్ ఆడేవాళ్ళకి, గాంజా తాగేవాళ్ళకి, బ్రాందీ తాగేవాళ్ళకి నిలయంగా మారింది. ఇట్లా ప్రభుత్వాలు మారుతున్నాయే కానీ ఇది ఎప్పుడు రెడీ అవుతుందా? ఈ నిరుపేదలకు సేవ ఇప్పుడు చేస్తారా? ఈ ప్రభుత్వం చేస్తా, ఇంకో ప్రభుత్వం చేస్తా, ఇంకో ప్రభుత్వం చేస్తుందా? ప్రభుత్వాలు మారిపోతున్నాయి కానీ దాని గురించి పట్టించుకునే లేదు. గోషా హాస్పిటల్ అంటే కొంతమందిలో ఒక అపోహ ఉంది, ఇది ఒక ముస్లిమ్స్ది గోషా అంటే అనే అపోహ ఉంది. గోషా అంటే జెంట్స్ రాకుండా లేడీస్ వరకే అని దానికి అర్థం. గోషా హాస్పిటల్ అంటే అందరూ వస్తారు, ప్రతి కులస్తులకి. స్త్రీల వరకు మాత్రమే గోషా హాస్పిటల్ అంటే, పురుషులకు మాత్రం కాదు. అక్కడ ఉండే స్టాఫ్ కూడా స్త్రీలే ఉంటారు. అది గోషా అంటే దానికి అర్థం. అది అనుకోకుండా జనాల్లో ఏంటంటే ఒక పెద్ద అపోహ అయిపోయింది, అది ముస్లిమ్స్ది అని చెప్పి. అందుకని ఇదేమన్నా వెనక్కి పెట్టేశారా? అన్న మీరు చెప్పండి, అంటే ఈ గోషా హాస్పిటల్ ఈ ప్రాంతంలో ఈ చుట్టుపక్కల అంతా స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. ఇక్కడ చాలామంది నిరుపేదలు, పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రత్యేకంగా మహిళలకు వైద్యం కోసం నిర్మించిన ఈ గోషా హాస్పిటల్ ప్రస్తుత పరిస్థితి అయితే చాలా దారుణంగా తయారైంది. ఇక్కడ మందు సీసాలు అయితే, గంజాయి ప్యాకెట్లు అన్నీ దర్శనమిస్తున్నాయి. దీనిపై అధికారుల దృష్టికి కానీ, ఏమైనా నాయకుల దృష్టికి కానీ, పాలకుల దృష్టికి కానీ ఏమైనా తీసుకుపోయారా మీరు? మేము గతంలో కూడా ఇక్కడ జరిగినటువంటి ఏదైతే అక్రమణంగా ఒక 4 కొట్లు కట్టేశారు ఇక్కడ, దాన్ని కూడా తొలగించాము మేము గవర్నమెంట్కి చెప్పి. దాని తర్వాత ఇక్కడ మందు బాబులు అయితే మరీ ఎక్కువగా ఉన్న నైట్ టైం అయితే ఇక్కడ ఎవరైనా మహిళలు ఇటు రావడానికి పోవడానికి కూడా భయపడే పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఈ మధ్యకాలంలో అయితే మొత్తం ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో కానీ బంగాకు బ్యాచ్, అదే డ్రగ్స్ బ్యాచ్ ఎక్కువైపోయినాయి. ఏమైనా మాట్లాడాలంటే కూడా కత్తి తీసి పొడిచే పరిస్థితిలో తయారై ఉన్నారు వాళ్ళు. దీని మీద పోలీసు కూడా ప్రత్యేకించి దృష్టి పెట్టాలా. అదేవిధంగా నిరుపేదలకి ఇక్కడ చాలా అవసరం ఉంది. ఎక్కడో మనకు జీబీ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ కోటాయిపాలెం గేట్ దాటిన తర్వాత ఉంది. ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి అర్జెంటుగా ఏదన్నా డెలివరీ అవసరం అయితే అంత దూరం పోయే లోపల దారిలోనే డెలివరీ అయిపోయే పరిస్థితి ఉంటుంది ఇక్కడ. దీని మీద దృష్టి పెట్టి అధికారులు దీన్ని తొందరగా ఓపెనింగ్ చేసే పరిస్థితి తీసుకురావాలా. లేని పక్షంలో ఖచ్చితంగా ఏదైతే దీనికి సంబంధించిన అధికారులు కానీ, మినిస్టర్లు కానీ వాళ్ళకి మేము ఖచ్చితంగా దీని మీద ముట్టడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రస్తుతం ఇక్కడ గోషా హాస్పిటల్ ఈ ప్రాంగణంలో కావచ్చు, ఈ హాస్పిటల్ పూర్తి కాలేదు, ఈ అద్దాలు గిద్దాలు అన్నీ పగిలిపోయి ఉన్నాయి. ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందన్న? ఏముంది సార్, ఇది ఇక్కడ నైట్ అయితే తాగడాలు, గంజా బ్యాచ్ అంతా తిరగడాలు ఎక్కువైపోయినాయి.
ఎక్కడెక్కడలో వచ్చి బంగా బ్యాచ్ కానీ ఈ తాగుబోతులు కానీ వచ్చి తాగడం, గందరగోళం చేయడం రచ్చరచ్చగా ఉంటుంది. ఇక్కడ ఆడోళ్ళు వచ్చేదానికి కూడా ఇబ్బందిగా ఉంది. కావాలంటే ఇక్కడ బాటిల్ ఉన్నాయి చూడండి, ఇటుపక్క బాటిల్ ఎన్ని బాటిల్, ఈ బాటిల్ మిద్ది మీద మొత్తం చూస్తే ఒక రారీకి వస్తాయి. ఏం పట్టించుకోవట్లేదు వీళ్ళు. దేనివల్ల ఇటు తయారైంది, ఈ హాస్పిటల్ ఎందువల్ల ఆపేస్తున్నారు, మాకు కారణాలు కావాలి. ఎందువల్ల ఆపారు, ఎందువల్ల ఇట్లా ఆపేస్తున్నారు, ఇది నలుగురి పనికి వచ్చేదే కదా, ఎందువల్ల ఆపారు, ఈ ప్రజలకి కొద్దిగా తెలిస్తే బాగుంటుంది. దయచేసి ఇది త్వరగా ఓపెన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. కోట్లు తగలేసి కట్టిన ఈ నిర్మాణం ఇంకెన్నాళ్లు ఇలా పాతపడి ఉంటుంది? మహిళల కోసం కేటాయించిన భవనంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు ఇప్పటికైనా నిద్రలేస్తారా? ఈ చీకటి అడ్డాకు విముక్తి కల్పించి హాస్పిటల్ నిర్మాణ పనులను పూర్తి చేసి ఆస్పత్రిని ప్రజలకు అందుబాటులోకి తెస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే. టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్, సమాజం కోసం సరికొత్త ఆలోచన.